అపరిమితమైన శక్తి. ఈ భూమి మీద చాలామంది 99% ఫెయిల్ అయిపోవడానికి కారణం నీలో ఉన్న కృపావరాన్ని నువ్వు గుర్తించకపోవడం, అలాగే ఇతరుల కృపావర విషయమే నువ్వు అసూయపడడం, లేకపోతే ఎవరైనా కృపావరాలను వాడుతున్నప్పుడు, ఎవరైనా టాలెంటెడ్గా ఉన్నప్పుడు, ఎవరైనా స్కిల్ఫుల్గా ఉన్నప్పుడు, ఎవరైనా నైపుణ్యంగా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని చూసి అసూయ పడతావు. చూడండి, నీ దాంపత్య జీవితం కంటే మీ అక్క దాంపత్య జీవితం బాగుంటే, లేకపోతే మీ అన్న దాంపత్య జీవితం బాగుంటే, వాళ్ళ మ్యారిటల్ లైఫ్ బాగుంటే నువ్వు అసూయ పడతావు. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకో, చూడండి, డాక్టర్ మైల్స్ మన్రో గారు భూమి మీద ఈ కాలపు సొలోమాన్ అంటారు ఆయన్ని, ద కింగ్ సొలోమాన్ కింగ్ అనమాట. ఆ మైల్స్ మన్రో గారు ఏమంటారంటే, భూమి మీద అత్యంత ఖరీదైన సంపన్నమైన ప్రదేశం శ్మశానం అంటారు. దీనికి కారణం ఏంటంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాతో సహా భూమి మీద 800 కోట్ల మంది వాళ్ళలో ఉన్న వరాన్ని బయటికి తీయపోవడమే. నీలో ఉన్న గిఫ్ట్ దేవుడు భూమి మీద ఉన్న ప్రతి నరుడికి వరాన్ని ఇస్తాడు. చూడండి, అవి ఆత్మీయ వరాలు ఉంటాయి, రెండోది భౌతికమైన వరాలు ఉంటాయి. కొంతమందికి ఏమో చూడండి, లోకంలో చూస్తే నైపుణ్యతతో కూడిన వరాలు ఉంటాయి, స్కిల్ఫుల్ గిఫ్ట్. మీకు తెలుసు అందరికీ. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో వాళ్ళు ఎందుకు అంత రిచ్ పీపుల్, వాళ్ళు ఎందుకు అంత సక్సెస్, వాళ్ళు ఎందుకు అంత గొప్పగా ఘనత సాధించారంటే వాళ్ళలో ఉన్న వరాన్ని బయటికి తీశారు. అయితే క్రైస్తవులకి విశ్వాసులకి తేడా, లోకంలో ఉన్న అన్యులకి తేడా ఏంటంటే, మనకి దేవుడు ఆత్మీయమైన వరాలు ఇచ్చాడు. ఆమేన్. తన అరుగు వారికి నిత్యంగా తండ్రి పరిశుద్ధాత్మ అనే వరమును దయచేసినని లూకాసు వార్తలో మనకి రాయబడి ఉంది. ఆమేన్. అయితే యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొదటి చేసిన పని ఏంటో తెలుసా? మీరు చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక, మనం చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఈరోజు చదవమ్మా. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను అంటే సాతాను వాడి రాజ్యాన్ని బంధించి పాతాళాన్ని, నరకాన్ని, అగాధాన్ని, చూడండి, ఎక్కడెక్కడైతే నశించిపోతున్న ఆత్మలను ఆయన విడిపించి నరకాన్ని, పాతాళాన్ని, అగాధాన్ని ఖాళీ చేసేసి చెరగా పట్టుకుని పోయి, చదువు, మనుషులకు ఈవులు, ఇంగ్లీష్లో చూస్తే మనుషులకు వరాలను అనుగ్రహించాను. అంటే దేవుడు ఈరోజు నీకేం అనుగ్రహించాడు తెలుసా? వరాలు అనుగ్రహించాడు. మనం లోకరీతిగా చూస్తే చూడండి, అన్యులకి పాటలు పాడే వరం ఉంటుంది, యాక్టింగ్ చేసే వరం ఉంటుంది, మనకు కూడా ఉంటాయి ఆ భౌతికమైన వరాలు. లేకపోతే చూడండి మంచి వరాలు ఉంటాయి. వాళ్ళ యొక్క పాటలు పాడే వరం, మిమిక్రీ చేసే వరం, లేకపోతే బిజినెస్ చేసే వరం. ఇవన్నీ ఎలా వస్తాయి తెలుసా? దేవుడు పోలిక స్వారూప్యం సంపూర్ణతలో ఒక నరుడిని చేశాడు కాబట్టి ప్రతి ఒక్కరికి వరం ఉంటుంది. అయితే నీలో వరాన్ని నువ్వు గుర్తించగలిగావా? ఈ భూమి మీద చాలామంది ఫెయిల్ అయిపోవడానికి, కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేకపోవడానికి నీలో ఉన్న పరిశుద్ధాత్మ వరం, నీలో ఉన్న 7 ఆత్మల అభిషేక వరాన్ని నువ్వు గుర్తించకపోవడమే. చూడండి, బైబిల్లో చూస్తే సేవా వరాలు ఉన్నాయి, శక్తి వరాలు ఉన్నాయి, నాయకత్వపు వరాలు ఉన్నాయి. చూడండి, సర్వీస్ గిఫ్ట్స్ అంటే చర్చిలో సేవ చేయడం, పంచిపెట్టడము, సేవ చేసే వరాలు అంటే సేవకుడికి హెల్ప్ చేయడం, తిమోతిలాగా, శీలాలాగా సేవకులకి ఈ చర్చిలో చైర్ చేయడం, మ్యూజిక్ వాయించడం, సేవకుడికి సహాయం చేసే వరాలు. రెండోది శక్తి వరాలు. 1 కొరింథీయులు 12వ అధ్యాయంలో చూస్తే శక్తి వరాలు, బుద్ధివాక్య వరం, జ్ఞానవాక్య వరం, ఆత్మల వివేచన వరం, విశ్వాస వరం, అద్భుతాలు చేసే వరం, స్వస్థత వరం, చూడండి, భాషల వరం, భాషలు అర్థం చెప్పే వరం, ప్రవచన వరం. తర్వాత నాయకత్వపు వరాలు, 5-fold మినిస్ట్రీ, అపోస్తులు పిలుపు, ప్రవక్తల పిలుపు, సువార్తికులు బోధకుల పిలుపు, కాపర్ల పిలుపు. అయితే ఇక్కడున్న చాలామంది జీవితాల్లో గొప్ప గొప్ప వరాలు ఉన్న వాళ్ళ దర్శనం ఎందుకు నెరవేర్చలేదంటే, నీ వరాన్ని నువ్వు బయటికి తీట్లా. నా జీవితంలో చాలామంది దేవుళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు మండుతూ ప్రకాశిస్తారు. ఎప్పుడైతే వాళ్ళ వివాహం అవుతుందో, ఇంకా ప్రార్థన జీవితం ఆగిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఈ మ్యారేజ్ అయినప్పుడు శ్రమలు, కష్టాలు ఎక్కువైపోతాయి. నేను మ్యారేజ్కి వ్యతిరేకం కాదు, కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నువ్వు డిస్టర్బ్ అయిపోతావు. నువ్వు వివాహానికి ముందు 90% మంది గొప్పగా దేవుళ్ళు ఎదుగుతారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత భర్తతోనూ బిడ్డలతో పోరాటం, ప్రార్థన జీవితం తగ్గిపోతుంది. మీకు తెలుసు, నిజం ఇది.
చాలామంది వాళ్ళ దర్శనాలు కోల్పోతారు, ప్రవచనాలు కోల్పోతారు, వాగ్దానాలు పోతారు. కానీ వివాహం అన్ని విషయాలు ఘనమైంది. నువ్వు వివాహానికి సిద్ధపడి నీ వరాన్ని బయటికి తీస్తే ఆ వివాహం చాలా ఘనంగా ఉంటుంది. కానీ తొందరపడి ఆ వివాహంలో నువ్వు తొందరపడి వివాహం చేసుకున్నా, నువ్వు డిస్టర్బ్ అయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? నీ వరాన్ని, నీ పిలుపుని నువ్వు కోల్పోతావు. ఇక్కడ చూడండి, యేసయ్య ఆరోహణమైనప్పుడు మనకి వరాలు ఇచ్చాడంట. ఆమేన్. అయితే దేవుడు వరాలు ఇచ్చినప్పుడు ఇక్కడ చూసే ఈ ఆన్లైన్లో ఆఫ్లైన్లో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిలో వరం ఉంది. నీలో ఏ వరం ఉందో నువ్వు గుర్తించకపోవడమే పెద్ద తప్పు. రెండోది, నీ వరం నీకు తెలియనప్పుడు ఏం చేస్తావు తెలుసా? చర్చిలోకి వచ్చి నేను మ్యూజిక్ వాయిస్తానంటావు, పాటలు పాడతానంటావు, పాస్టర్ గారు వీలిస్తే ఆల్టర్ ఎక్కేస్తానంటావు. ఆమేన్. ఇక్కడి నుంచి ప్రీచ్ చేస్తానంటావు. ఇంకా చాలామంది ఏమంటారు తెలుసా? అయ్యగారి కంటే నేనే బాగా ప్రీచ్ చేస్తా. చాలామందిలో నేను చూశాను విశ్వాసంలో, అయ్యగారు ఈరోజు సరిగా ప్రీచ్ చేయరు కదా, నేనే బాగా ప్రీచ్ చేస్తా అయ్యగారి కంటే. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ నువ్వు అక్కడ లేవు. ఎందుకో తెలుసా? నీకు వరం ఉంది కానీ గర్వం ఉంది. నీకు వరం ఉంది కానీ నీ క్యారెక్టర్ ఇబ్బంది పెడుతుంది నేను. ఈ ప్రపంచంలో చాలామందికి వరాలు ఉంటాయి కానీ వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ సనగడం, గొణగడం, కంప్లైంట్ చేయడం, ఇతరులను బాధించడం, తమను బాధించుకుంటాం, క్షమించుకోకపోవడం, ప్రేమించుకోకపోవడం వల్ల నువ్వు నీ వరాన్ని బయటికి తీయలేవు. వరాన్ని బయటికి తీయకపోవడానికి కారణం దేవుని కృప పొందుకొని వరాన్ని గుర్తుపట్టకపోవడమే. ఆమేన్. అందుకే చూడండి, రోమిల్ రాసిన పత్రిక 11:29 చదవమ్మా. దేవుడు వరాల విషయమై చూడండి, పిలుపు విషయమై పశ్చాత్తాపపడడు. హల్లెలూయా. మీరు చూస్తే బైబిల్లో రోమిల్ రాసిన పత్రిక 11:29 చదవమ్మా. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను, రోమిల్ రాసిన పత్రిక 11:29 దేవుడు కృపావరముల విషయంలోను, పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. అంటే మనసు మార్చుకోడు. అపవాదికి ఇచ్చిన, సాతానికి ఇచ్చిన వాడు ముందు వాడి జ్ఞానాన్ని చెరుపుకోకముందు వాడికి ఇచ్చిన వరమే దేవుడు తీసుకోలేదు. ఇంకా నాకు ఎన్ని వరాలు పెట్టాడో. కానీ చాలామంది వాళ్ళ వరాలను బయటికి తీరు. అందుకే వాళ్ళు చదువులో సక్సెస్ గారు, లేకపోతే ఎడ్యుకేషన్లో, లేకపోతే బిజినెస్లో సక్సెస్ కారు. దానికి కారణం ఏం తెలుసా? నీ వరాన్ని నువ్వు గుర్తుపట్టకపోవడమే. నీ కృపావరాన్ని గుర్తుపట్టాలి. రెండోది, ఆ వరం మీద యూ హ్యావ్ టు గివ్ యువర్ హోల్ లైఫ్ టు యువర్ గిఫ్ట్. పరిశుద్ధాత్మ దేవుని వరానికి నీ జీవితాన్ని సమస్తాన్ని అప్పగించినప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. మనం చూడండి, క్రికెట్లో విరాట్ కోహ్లీ కానీ సచిన్ టెండూల్కర్ని గాడ్ ఆఫ్ ది క్రికెట్ అంటారు. ఎందుకో తెలుసా? తన జీవితం మొత్తం క్రికెట్కి అంకితం చేశాడు. తర్వాత మనం చూస్తే చిరంజీవి గారిని చూస్తే మెగాస్టార్ అంటారు. ఎందుకని? తన జీవితాన్ని వాళ్ళ యాక్టింగ్కి, మీకు తెలుసా అన్నిటికంటే కష్టమైంది యాక్టింగ్. మీరు అనుకుంటున్నారేమో, వాళ్ళు ఎంత మార్నింగ్ లేస్తారో తెలుసా? ప్రతిరోజు ఒక హీరోని అడుగు, వాళ్ళు 3కి లేస్తారు. యాజ్ ఎ క్రిస్టియన్స్ మన లైఫ్లో 3కి ఎప్పుడు లేచింది లేదు. హల్లెలూయా. ఎప్పుడో ఒకసారి లేస్తాం. కానీ మీకు క్రికెటర్స్కి, యాక్టర్స్కి, బిజినెస్ పీపుల్కి ఉన్నంత డిసిప్లిన్ క్రిస్టియన్స్కి ఉండదు. మీరు ఆశ్చర్యపోతారు. అందుకే వాళ్ళ వరాలు సక్సెస్ అవుతాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక కంపెనీ, టాటా కంపెనీ కానీ, రిలయన్స్ కంపెనీ కానీ, లేకపోతే ఎలాన్ మస్క్ ఎక్స్ కానీ, స్పేస్ ఎక్స్ కానీ, టెస్లా కానీ, ప్రపంచంలో ఉన్న నెంబర్ 1 కంపెనీస్ సక్సెస్ అవుతాయి. కానీ ఎప్పుడైనా వ్యక్తి యొక్క సక్సెస్ని మీరు బయటకు చూస్తాం చూసారా? చెప్పరాళ్ళు. కంపెనీ సక్సెస్ చూపిస్తారు కానీ ఇండివిజువల్ సక్సెస్ని, వ్యక్తిగత సక్సెస్ని వాళ్ళు ఫోకస్ చేయనివ్వరు. ఎందుకో తెలుసా? వాళ్ళంతా కష్టపడతారు, తెలియనివ్వరు వాళ్ళ కష్టాన్ని. ప్రపంచంలో అత్యంత కష్టపడి, మీరు తెలుసు ఎలాన్ మస్క్ రోజుకి 18 గంటలు కష్టపడతాడంట. ఆయన 3 గంటలే నిద్రపోతాడంట. నీ వరం బయటికి రాకపోవడానికి కారణం నీ సోమరితనమే. హల్లెలూయా. రెండోది, వరం బయటికి రాకపోవడం దాన్ని గుర్తించకపోవడమే. అందుకే మీ వరాన్ని తీయనంత కాలం నువ్వు ఒక బానిస బతుకుతావు. నీ ప్రార్థన వరాన్ని, నీ విశ్వాస వరాన్ని, నీ కళల వరాన్ని, నీ దర్శన వరాన్ని, నీ ప్రవచనాత్మకమైన వరాన్ని, చూడండి, నీ పాటల వరాన్ని, నీ స్వస్థత వరాన్ని, చూడండి విడుదల వరాన్ని, నీ వరాన్ని నువ్వు బయటికి తీయనంత కాలం నువ్వు ఒక బానిసగా బతుకుతావు. దేవుడు మనకి అసాధారణమైన వరాలు ఇచ్చాడు. ఆమేన్. భౌతికమైన వరాలతోనే సింగర్స్, పాటలు పాడేవాళ్ళు అంత టాప్ అయిపోయారు. మ్యూజిక్ వాయించే ఏఆర్ రెహమాన్ అంత ధనవంతుడు ఎలా అయ్యాడు? వాళ్ళు గివ్ యువర్ హోల్ లైఫ్ యువర్ గిఫ్ట్. దానికి నువ్వు ఒకటే చెప్తావు, ఇతరులని బ్లేమ్ చేస్తావు, లేకపోతే సాకులు చెప్తావు. వాళ్ళు సాకులు చెప్పరు, తెల్లారు లేస్తే 3ంటికి వెళ్ళిపోతారు. మనకంటే అన్యులకి కష్టాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు. కానీ వాళ్ళు మార్నింగ్ 3ంటికే లేచి
మీరు మెగాస్టార్ చిరంజీవిని కానీ, విరాట్ కోహ్లీని కానీ, సచిన్ టెండూల్కర్ని కానీ, ఎలాన్ మస్క్ని కానీ, అంబానీ గారు, మీరు అంబానీ గారిని అడగండి, వాళ్ళు అసలు పడుకునేది 3-4 గంటలే పడుకుంటారు. సోమరితనం వెరీ వెరీ డేంజర్. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు చూస్తే యేసయ్య భూమి మీద తక్కువ కాలం పడుకున్నాడు. ఆయన ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు బాధపడుతున్నప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను బాధపడుతున్నాను, వాళ్ళు నన్ను ఇలా బాధ పెట్టినట్టుగా నేను మిమ్మల్ని బాధ పెడుతున్నానా అని ఒక ప్రశ్న దేవుడి. అలాగే నువ్వు బాధపడుతున్నప్పుడు, దేవా నేను బాధపడినట్టుగా నేను ఇతరులను ఏమైనా ఇలా బాధ పెట్టానా, అసూయతో, ఈర్ష్యతో, ద్వేషముతో, కోపముతో ఈ క్వశ్చన్స్ వేసుకో, నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆమేన్. ఇది తొలగించుకోనంతకాలం నీ జీవితం మొత్తం బానిస బతుకుతావు. చాలా జాగ్రత్త. అందుకే క్షమాపణ. చూడండి, ప్రేమలో ఎక్కువ ఏముంటుంది తెలుసా? క్షమాపణ. నువ్వు క్షమించుకో, ఇతరులను క్షమించు. చాలాసార్లు 90% మంది క్రిస్టియన్స్ కానీ అన్యులు కానీ ఫెయిల్ అయిపోవడానికి కారణము వాళ్ళ వరాన్ని బయటికి తీయపోవడమే. అసూయ, ఇతరుల పట్ల అసూయ, ఇతరుల అద్భుతాలు చేసే అసూయ, ఇతరుల జీవితం బాగుంటే అసూయ. వాళ్ళ కష్టపడినట్టు నువ్వు కష్టపడు, అప్పుడు నీకెందుకు రాదు ఆ ఆశీర్వాదం? అలా చేయరు. కష్టపడకుండా నీకేమో ఆస్తి కావాలి. కష్టపడే వాళ్ళు మాత్రం కష్టపడితే మాత్రం అది కుదరదు. చాలా ఫ్యామిలీలో కొందరు కష్టపడరు, కొందరు కష్టపడతారు. కష్టపడిన వాళ్ళు ఏమో ఆస్తి కోసం గొడవలాడతారు. కష్టపడేవాడు ఎవ్వడు ఆస్తి కోసం గొడవ పడడు. ఆమేన్. అయితే చూడండి, ఈరోజు దేవుడు నీలో పెట్టిన వరాలను నువ్వు తీయకపోవడానికి కారణం నీ జీవితంలో గొడవలు జరుగుతున్నాయి, కలహాలు జరుగుతున్నాయి, కొట్లాటలు జరుగుతున్నాయి. కాబట్టి నీ వరాన్ని నువ్వు బయటికి తీయలేకపోతున్నావు. నీతో నువ్వు పోరాడుతున్నావు, ఇతరులతో నువ్వు పోరాడుతున్నావు. దేవుడితో నీకు గొడవ ఎక్కువైపోయింది. ఎందుకంటే నేను అడిగిన అబ్బాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయాల, నేను అడిగిన ఇచ్చిన అమ్మాయి నాకు పెళ్లి చేయాల, నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమంటే నువ్వు చేయాల. అందుకే నీకు దేవుడితో గొడవ ఎక్కువ ఉంది నీకు. ఎప్పుడైతే ఈ గొడవని నీలోంచి తొలగించుకుంటావో అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి, యేసయ్యను చూస్తే అపోస్తలుల కార్యములు 10:38 చూస్తే, ఏలయనగా ప్రభువైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మతో శక్తితో తండ్రి అని యెహోవా దేవుడు అభిషేకించను. ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాను. ఆమేన్. నీ జీవితం మాత్రం గివ్ యువర్ హోల్ లైఫ్ టు యువర్ గిఫ్ట్. నీ వరానికి నీ జీవితాన్ని ఇచ్చేయాల. నీ ప్రార్థనా జీవితానికి నీ జీవితం ఇచ్చేయాల. నీ బైబిల్ ధ్యానానికి నీ జీవితాన్ని ఇచ్చేయాల. అలా అని చెప్పేసి 24/7 దేవుడితో గడపమని చెప్పట్లా. మొదటి గడియలు 1 గంట 2 గంటలు లేదా ఒక అరగంట రోజుకి దేవుడితో నువ్వు గడపాల. యేసయ్య కూడా జీవం కలిగిన దేవుని కుమారుడే. ఆయన శ్రమల వల్ల ఏం నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఆయన పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకింపబడి మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచునని అపోస్తలుల కార్యములు 10:38 రాయబడి ఉంది. అయితే మీరు చూస్తే యేసయ్య 33 సంవత్సరాలు ఎక్కువ చేసిన అద్భుతాలు ఏంటో తెలుసా? స్వస్థత వరం. కానీ ఆయనకి గురించి స్వస్థత వరం మీరు చూడండి, మీరు చూస్తే ఆయన స్వస్థత వరాన్ని ఎలా వాడాడు ఇక్కడ రాయబడింది చూడండి. లూకాసు వార్త 5:17 చదువమ్మా. లూకాసు వార్త 5:17. మీ వరాన్ని మీరు గుర్తించకపోవడానికి కారణం నువ్వు దేవుడితో నిజాయితీగా లేనప్పుడు నీ వరాన్ని నువ్వు గుర్తించలేవు. నీకు గొడవ ఉన్నంత కాలం నువ్వు ఈ వరాన్ని నువ్వు గుర్తించలేవు. దేవుడితో నీకు నిజాయితీగా నువ్వు లేనప్పుడు నీ వరాన్ని గుర్తించలేవు. నీకు గొడవలుంటే నువ్వు వరాన్ని గుర్తించలేవు. ఆమేన్. చదువమ్మా. లూకాసు వార్త 5:17. ఆయన వారితో కూడా దిగివచ్చి. లూకాసు వార్త 5:17. 17. ఒకనాడు ఆయన బోధించుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. స్వస్థపరచునట్లు ప్రభు శక్తి అనే వరం ఆయన మీద ఉందంట. ఆ వరాన్ని తీశాడు ఆయన. అందుకే నీ వరాన్ని నువ్వు తీయడానికి ఇట్ కాస్ట్ ఎవ్రీథింగ్. నీ జీవితంలో ప్రతిదీ నువ్వు వ్యయపరుచుకోవాలి.
12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ స్వస్థత కోసం తన జీవితంలో అన్నీ కోల్పోయింది. అలాగే ఈరోజు దేవుడు నీలో పెట్టిన ఆ పునరుద్ధానం కలిగిన వరాన్ని బయటికి తీయడానికి నువ్వు అన్నీ కోల్పోవాలి. దానికి నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడి భూలోకంలో ఉన్నత స్థలంలో నిన్ను ఉంచుతాడు. ఆమేన్. యేసేకి ఏ వరం ఉందంట? స్వస్థత వరం. ఆయన 100% నరుడు, 100% దేవుడు. ఆమేన్. చూడండి, సామెతల గ్రంథము 22:29 చదవమ్మా. సామెతల గ్రంథం 22:29 చదవమ్మా. సామెతల గ్రంథం 22:29. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వానికంటే శక్తివంతుడు, బలవంతుడు. తన పనిలో నిపుణత గల వానిని చూడండి, ఇక్కడ చాలా మందికి సక్సెస్ సాధించాలి, విజయం సాధించాలి, అపవాదిని జయించాలి అంటే నీకు డిజైరు, డెసిషన్ ఉంటే సరిపోదు. కోరిక, నువ్వు తీసుకునే నిర్ణయాలు నీకు సక్సెస్నివ్వవు. నీకు సక్సెస్నిచ్చేది ఏంటి తెలుసా? నీ టూల్స్, నీ గిఫ్ట్స్, నీ స్కిల్స్. అంటే నువ్వు ప్రతిరోజు దాన్ని సాధకం చేసి వాడుక ప్రకారం ప్రతిరోజు దాన్ని నువ్వు అభ్యాసం చేసినప్పుడు నువ్వు సక్సెస్ చూస్తావు. నీ కోరికలు, నీ నిర్ణయాలు నీకు విజయాన్ని ఇవ్వవు. నీ వరాలను నీ దర్శనం నెరవేర్చుకోవడం కోసం ప్రతిరోజు నువ్వు అభ్యాసం చేస్తావే. ఒక అన్నం తిన్నట్టు, ఒక నీళ్లు పానం చేసినట్టు, ఒక నిద్రపోయినట్టు, ఒక మేల్కున్నట్టు రోజు అదే పని చేస్తావే, అప్పుడే నీకు సక్సెస్ వస్తుంది. క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? 99వ మెట్టెక్కి ఆగిపోతారు. గూగుల్ మీట్లో 10 రోజులు వస్తారు, కనపడరు. చర్చికి 10 రోజులు వస్తారు, కనపడరు. వర్షిప్లో 10 రోజులు ఉంటారు, కనపడరు. సీరియస్నెస్ లేదు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? దేవుడు ఆశ్రయించే సమయానికి ఆశీర్వాదం నుంచి నువ్వు తప్పింపబడతావు, ఫోకస్ అని కోల్పోతావు. దానికి కారణం నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు నీ జీవిత కాలం నీ ఉద్యోగం ద్వారా, నీ బిజినెస్ ద్వారా, లేకపోతే నీకున్న ఆస్తిపాస్తుల ద్వారా నువ్వు పోరాడితే ఓడిపోతావు. కానీ నీలో పెట్టిన పరిశుద్ధాత్మ వరాన్ని గుర్తించి నువ్వు తగ్గించుకుని ఆ వరం కోసం నువ్వు ఏమి చెల్లించాలో అవన్నీ చెల్లించినప్పుడు ఆ వరం బయటకు వస్తుంది. ఆమేన్. ఆ వరం నిన్ను విడిపిస్తుంది, శిష్యుని విడిపిస్తుంది. ఈరోజు దేవుడు ఒకటే అడుగుతున్నాడు, నీ వరం నిన్ను విడిపించిందా? నీ వరం నిన్ను తప్పించిందా? నీ వరం నిన్ను హెచ్చించిందా? నీ వరం ఈ కుటుంబాన్ని రక్షించిందా? నీ వరం ఈ శిష్యుని విడిపించిందా? జరగట్లేదంటే నీ వరాన్ని నువ్వు అంతగా పట్టించుకోవట్లేదు. తన పనిలో నిపుణత గలవాన్ని చూసితివా? వారు అల్పుల ఎదుట కాదు. నువ్వు చూడు, అసమానం జ్ఞానం లేని అన్యులు ఎదుట ఉద్యోగాలు ఎందుకు చేసుకుంటున్నావు? అల్పులు వాళ్ళ ముందు ఎందుకుంటున్నావంటే నీ వరాన్ని బయటికి తీయట్లా. జైల్లో ఉన్నాడు, అల్పుల ముందు ఉన్నాడు. ఫొతఫార్లో ఇంట్లో ఉన్నాడు, అల్పుల ముందు ఉన్నాడు. కానీ వరాన్ని సాధకం చేయడం వల్ల ఫరో ఇంటికి చేరిపోయాడు యోసేపు. ఆమేన్. అంటే ప్రాక్టీస్ యువర్ గిఫ్ట్. అందుకే ఓ తిమోతి, పెద్దలు హస్త నిక్షేపణ చేసి నీకు ఇచ్చిన వరాన్ని అలక్ష్యం చేయకు. నీకు ప్రార్థనా వరం ఉందా? గంటల తరబడి ప్రార్థిస్తూనే ఉండు. నీకు బైబిల్ చదివే ఉందా? గంటల తరబడి బైబిలే చదువు. నీకు ఉపవాస వరం ఉందా? ఉపవాసమే ఉండు. నీకు పాటలు పాడే వరం ఉందా? పాటలే పాడు. నీకు చర్చిలో పని చేసే వరం ఉందా? చర్చిలో పని చేయి. నీకు ఏ వరం వచ్చో ఆ వరాన్ని బలంగా తీసినప్పుడు దేవుడు తన యొక్క వ్యక్తిగత ప్రణాళికలు, నీ పట్ల కలిగిన పథకాలు, గొప్ప గొప్ప దర్శనాలు నీకు బయలుపరుస్తాడు. ఆమేన్. చూడండి, తన పనిలో నిపుణత గలవాన్ని చూసితవా? వాడు అల్పుల ఎదుట కాదు. ఎందుకు అల్పుల ముందు నుంచుంటున్నావు? రాజుల ఎదుట నుంచోవలసిన వాడి, రాజుల కంటే గొప్పోడివి అల్పులతో ఎందుకు పోరాటం? ఎలియాబుతో ఎందుకు పోరాడుతున్నావు? గొలియాతుని ఎందుకు వదిలేస్తున్నావు? ఎందుకు తెలుసా? నీ వరాన్ని నువ్వు బయటికి తీయట్లా. ఇక్కడ ఎలియాబు వరాన్ని బయటికి తీయట్లా, అందుకే దావీదుతో పోరాడుతున్నాడు. ఇక్కడ దావీదు మహారాజు వరాన్ని బయటికి తీశాడు కాబట్టి ఎలియాబుతో పోరాడతలా, గొలియాతుతో పోరాడి చంపాలని నిశ్చయించుకున్నాడు. ఈరోజు నీ కుటుంబం, నువ్వు నీ జీవితం ఒక ఉన్నత స్థితిలో ఉండి, నువ్వు తప్పింపబడి, నువ్వు విడిపింపబడి, నీవు రక్షింపబడి, నీ కుటుంబం రక్షింపబడి ప్రపంచాన్ని నువ్వు విడిపించాలంటే నీవు పరిశుద్ధాత్మతో లోతైన సహవాసం చేయాలా. పరిశుద్ధాత్మ సన్నిధిలో నువ్వు నడవాలా. పరిశుద్ధాత్మ నాయకత్వం కింద నువ్వు లోబడాలా. పరిశుద్ధాత్మ స్వరం నువ్వు వినాలా. పరిశుద్ధాత్మ చేత బంధింపబడి బైబిల్ ధ్యానించాలా. ఇది చెయ్యనంతకాలం సంఘం పేలైపోద్ది. 2000 సంవత్సరాల నుంచి సంఘం ఎందుకు పేలైపోయింది తెలుసా? సంఘము నీతి పరిశుద్ధతలు ఎదగాలనే
మొదట మంచిగానే ఆరంభించింది, కానీ అది మతం అయిపోయింది. చూడండి, నీతిగా పరిశుద్ధంగా ఉండటం వల్లే సృష్టి విడిపింపబడదు. నీవు వరాలు బయటికి తీసినప్పుడే సృష్టి విడిపింపబడుతుంది. నీతిగా పరిశుద్ధత ఎదగడం నీ వ్యక్తిగత జీవితం. కానీ మోషే గారు వరాలు అద్భుతాలు చేయకపోతే ఇజ్రాయెల్ విడిపింపబడేది కాదు. జాషువా గారి ద్వారా దేవుడు అద్భుతాలు చేయకపోతే ఇజ్రాయెల్ విడిపింపబడేది కాదు. అబ్రహాము ద్వారా దేవుడు అద్భుతాలు చేయకపోతే అబీమెలెకు గర్భం తెరవబడేది కాదు. ఫరో కుటుంబం స్వస్థత అయ్యేది కాదు. ఇస్సాకు ప్రార్థించకపోతే రెబెకా గర్భం తెరవబడేది కాదు. యాకోబు దేవుడితో పోరాడకపోతే ఇజ్రాయెల్గా మారేవాడు కాదు. ఈరోజు నీ సమస్య ఏమవుతుంది తెలుసా? వాక్యం విన్న తర్వాత వెళ్ళిపోతావు, గమ్మును కూర్చుంటావు. ఊరికే కూర్చోవద్దు, లేచి నీ వరాన్ని బయటికి లెమ్ము, తేజరీలుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. చూడుము, లోకమంతా చీకటి కమ్ముతుంది, కటిక చీకటి జన్మలు కమ్ముతుంది, కానీ యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుతుంది. జనుల్ని వెలికి, రాజుల్ని వెదకి రావాలంటే నీ వరాన్ని నువ్వు బయటికి తీయాలా. గివ్ యువర్ హోల్ లైఫ్ టు యువర్ గిఫ్ట్. ఆమేన్. దేవుణ్ణి వెంబడించాలా. చూడండి, సామెతల గ్రంథము చూడండి 18:16. అందుకే నువ్వు ఒక సాధారణమైన వ్యక్తిగా, ఒక ఓడిపోయిన వ్యక్తిగా, ఒక బానిసగా నువ్వు నిలబడకూడదు. కొంతకాలం ఉద్యోగం చేయి యోసేపులాగా. కొంతకాలం చూడండి, దానియేలుకి జ్ఞాన వివేకాల వరం ఉంది. ఆ వరాన్ని అతను సాధకం చేశాడు గుర్తించి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలును చూసినప్పుడు నెబుకద్నెజర్ ఒక మాట అన్నాడు, బబులోను రాజ్యంలో శిల్పశాస్త్రంలోను, మంత్రశాస్త్రంలోను, వాస్తుశాస్త్రంలోను, హస్తసాధరికములోను, జ్యోతిష్య శాస్త్రంలోను, అన్ని శాస్త్రాల్లో పరీక్షించి చూసినప్పుడు దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మిగతా వారందరికంటే 10 రెట్లు జ్ఞానం ఉందంట. అంటే వీళ్ళందరికంటే 10 రెట్లు దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించారు. ఈరోజు నీ వరం బయటికి తీయాలంటే నీకు స్పిరిచువల్ డిసిప్లిన్ ఉండాలి. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప టాలెంట్స్ ఉన్న వాళ్ళు స్టేజీల మీద లేరు. గొప్ప గొప్ప గిఫ్ట్స్ ఉన్నవారు స్టేజీల మీద లేరు. ఎందుకో తెలుసా? వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ యొక్క వరాన్ని చంపేసింది. హల్లెలూయా. యువర్ క్యారెక్టర్ ఈజ్ నాట్ బిల్ట్ బై యువర్ డెసిషన్స్ అండ్ యువర్ డిజైర్స్. యువర్ క్యారెక్టర్ ఈజ్ బిల్ట్ బై యువర్ హ్యాబిట్స్. నీ అలవాట్ల వల్ల నీ యొక్క ప్రవర్తన కట్టబడుతుంది. చదువమ్మా, సామెతల గ్రంథం 18:16. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు. ఒకడిచ్చు కానుక, ఒకడికున్న వరము అతనికి మార్గం తెరుస్తుందంట. తప్పించుకునే మార్గం, విడిపించుకునే మార్గం, రక్షించుకునే మార్గం, శిష్యుని విడిపించే మార్గం నీ వరం తెరుస్తుందంట నీకు. ఇంగ్లీష్లో చూస్తే ఒకని వరం అని ఉంటుంది. ఇంగ్లీష్లో చదువమ్మా. ఒకడిచ్చు కానుక వానికి వీలు కలగజేస్తుంది. అది గొప్పవారి ఎదుటికి వాని రప్పించును. యోసేపుని కలలు దర్శన వరము గొప్పవాని ఎదుట ఫరో ఎదుటికి రప్పించి ఫరోని తండ్రిగా, భూలోకాన్ని ఏలిగా చేసింది. మోషే గారి యొక్క వరము సాత్వికుడి దీన మనుషుడు అనే వరము ఇదిగో చూడండి, అహరోనికి దైవంగా, ఫరోకు దేవుడిగా చేసింది. ఈరోజు నీ వరము నీ కుటుంబానికి నాయకత్వం కలిగించేటట్టుగా ఎందుకు చేయలేకపోతుంది? లప్పిదోతే భార్య అయిన దెబోరా ఒక ఇంటి గృహిణి, ఒక వ్యక్తికి భార్య. కానీ ఇజ్రాయెల్లో నేను రాక మునుపు ఇజ్రాయెల్లో 40,000 మందికి ఒక మగోడు లేడంట. 40,000 మంది మగవాళ్ళలో మగాడు కనపడలేదంట. అంటే ఆమె అంత ధైర్యం గలది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రవక్త వరం? నీ జీవితం మొత్తం నీ భర్తను మార్చడంలో, నిన్ను మార్చుకోవడంలో, భార్యను మార్చుకోవడంలోను, మరదళ్ళ మీద, లేకపోతే ఆడపడుచుల మీద, కుటుంబ సభ్యుల మీద అసూయ, ద్వేషంతో ఉండి, లేకపోతే నీ గతంలో తప్పు చేశాను కాబట్టి దాంతో ఫైట్ చేస్తూ నువ్వు లైఫ్ అంతా వేస్ట్ చేసుకోవద్దు. నీ వెళ్ళి దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నా వరం ఏంటో బయటికి తీ, ప్రభువా నా వరం ఏంటో బయటికి తీ. చాలామంది పిల్లలు వాళ్ళు వాడి చదువు రాదు. చూడండి, మీకు తెలుసా, షారుఖ్ ఖాన్ కానీ, మీరు చూస్తే షారుఖ్ ఖాన్ కానీ, లేకపోతే సచిన్ టెండూల్కర్ కానీ 10th క్లాస్ ఫెయిల్. వాళ్ళు షారుఖ్ ఖాన్ 10th క్లాస్ ఫెయిల్, సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ ఫెయిల్. వెరీ ఆర్డినరీ యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళు. మీకు తెలుసా, మీరు చూస్తే థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టిన వ్యక్తి, వాళ్ళ టీచర్ అంట ఒక లెటర్ రాసిందంట. ఏమని రాసిందంట తెలుసా? మీ అబ్బాయికి మా స్కూల్లో చదువు చెప్పలేము, అంత డల్ స్టూడెంట్, అంత వేస్ట్ స్టూడెంట్ అని రాస్తే వాళ్ళ మదర్ ఆ లెటర్ తీసుకుని
చూసిందంట. చూసి థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు. 999 సార్లు ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళని అడిగారు, 999 సార్లు ఫెయిల్ అయిపోయినట్టు మీరు బల్బు కనిపెడుతున్నప్పుడు, ఈ బల్బు కనిపెడుతున్నప్పుడు 999 సార్లు ఫెయిల్ అయిపోయారు కంటే ఆకండి, 990 సార్లు నేను ఫెయిల్ అవ్వాల, 999 సార్లు బల్బు ఇలా ఎలగదని తెలుసుకున్నా, 1000సారి బల్బు ఇలా ఎలుగుతుందని తెలుసుకున్నా, నేను ఫెయిల్ అవ్వాల. నీ బిడ్డకి ఏ టాలెంట్ ఉంటుందో, ఏ గిఫ్ట్ ఉంటుందో దాని మీద మీరు ఫోకస్ చేయాలి. కీబోర్డ్ వాయించడం, 24 గంటల ఫోన్లో గేమ్లో ఉండటం కాదు. నీ బిడ్డకి కీబోర్డ్ నేర్పించండి, ఫ్యాడ్ నేర్పించండి, సంగీతం నేర్పించండి. లేకపోతే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు క్రిస్టియన్స్ ఇమ్మీడియట్గా మ్యూజిక్ క్లాసులు జాయిన్ అయిపోండి, సంగీతపు క్లాసులు జాయిన్ అయిపోండి, లేకపోతే ఎడిటింగ్ క్లాసులు జాయిన్ అయిపోండి, ఫోటోగ్రఫీ జాయిన్ అయిపోండి, ఏదోటి జాయిన్ అయిపో. నీ భర్తతో పోరాడి తే అని అనుకో, నువ్వు పట్టు ఆయన పుట్టినరోజుకు 1 లక్ష ఇవ్వు. భర్త మీద ఆధారపడకండి, అస్సలు ఆధారపడకండి. భార్యలకి నేను చెప్తున్నాను, కానీ వాళ్ళని గౌరవించండి. ఇక్కడ చూడండి, ఒకడి ఇచ్చు కానుక, ఒకడికి వరం ఉంటుంది, అది వీలు కలగజేస్తుంది, అది నీకు మార్గం తెరుస్తుంది, అది గొప్పవారి ఎదుటికి నిన్ను రప్పిస్తుంది. క్రైస్తవుల్లో 90% సోమర్లే, కష్టపడరు. నేను నిజంగా చెప్తున్నాను, అది నాకు. అందుకే సోమరి చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలను కనిపెట్టుకో. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, వాటికి పై విచారణకర్త లేకున్నాను, అవి వేసవి కాలమును కష్టపడును, కోత కాలమును కూర్చును. అసలు భూమి మీద 6 నెలలు కష్టపడి 6 నెలలు కష్టపడకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చీమలు తప్ప. అసలు 6 నెలల వెకేషన్కి వెళ్ళగలవా నువ్వు? ఎవరైనా వెళ్ళగలరా? 6 నెలల పిక్నిక్ మీరు వెళ్ళండి, అది 6 నెలల పిక్నిక్కి వెళ్తుందంట, 6 నెలలు కష్టపడి. అందుకే దాన్ని చూసి జ్ఞానం తెచ్చుకో. నువ్వు 6 నెలలు పనిచేసి 6 నెలలు ఉండరా బాబా నా దగ్గర అని. ఎందుకు లేదు? దేవుడు నీ వరాన్ని బయటికి తీసుకునే అవకాశం నువ్వు ఇవ్వట్లా. దేవుడికి నువ్వు మొదటి స్థానం ఇవ్వట్లా. నీకు వీలైనప్పుడు వచ్చి వర్షిప్ చేస్తావు, నీకు వీలైనప్పుడు బైబిల్ చదువుతావు, నీకు వీలైనప్పుడు చేస్తానంటే దేవుడు ఎప్పటికీ నిన్ను వాడుకోడు, నేను పక్క పెట్టేస్తాడు దేవుడు. చాలా డేంజర్. దేవుడితో డేంజర్ ఏంటి తెలుసా? దేవుడు రోషం కలిగినోడు. తనలాగా రోషం కలిగిన వాళ్ళతోనే పని చేయించుకుంటాడు. తనలాగా రోషం లేని వాళ్ళని పక్క పెట్టేస్తాడు. నువ్వు బాధపడతావు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు బైబిల్లో చూడండి, ఒక్కొక్కల వరాన్ని దేవుడు నల్లగొట్టి చితక్కొట్టి బయటికి తీశాడు. నీ వరం ఏంటి అసలు? వేర్ యు ఆర్ గుడ్ ఎట్ గుర్తుపట్టావా? ఫస్ట్ నాకు వరాలు తెలియదండి. చర్చిలో ఇంత చిన్నప్పుడు మార్నింగ్ 4కి లేచి వెళ్ళి చర్చిలో లైట్ వేసి చర్చ్ మొత్తం తుడిచేసి ఎర్లీ మార్నింగ్ పాటలు పాడి అయ్యగారిని లేపి అయ్యగారి ఇల్లు మొత్తం తుడిచేసి కడిగేసి వాష్రూమ్స్ కడిగేసి కూర్చున్నామండి. ఇదే రోజు నా పని లైఫ్లో. చిన్నప్పటి నుంచి నా పని అదే. నేను సేవకు రావాలనుకోలే, సేవకులకి సహాయం చేయాలనుకున్నా అంతే. మా మదర్ అలా నేర్పించారు నాకు. మేము ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్తాను, చర్చిలో లైట్ వేస్తాను, చర్చ్ మొత్తం తుడిచేస్తాను, చాపలేస్తాను, ఒక మైక్ పెడతాను, ఒక 4 పాటలు పాడతాను, అయ్యగారికి వచ్చి మైక్స్ అన్నీ పెట్టి ఇస్తాను. ఇదే నా పని. తర్వాత చర్చ్ మొత్తం తుడిచేయడం నా పని అదే. అయ్యగారిని చూసుకోవడం, నా పని అయ్యగారిని చూసుకోవడమే ఎప్పుడు. జాషువా గారు మోషే గారిని చూసుకున్నట్టుగా. అలా కాకుండా నీకు నచ్చినప్పుడు చర్చికి వచ్చావా, నీ వరం బయటికి రాదు. నీకు నచ్చినప్పుడు చర్చికి వచ్చావా, నువ్వు సేవకు పనికి రావు. నీకు ఆత్మీయ డిసిప్లిన్ ఉండాలి. ఆత్మీయ డిసిప్లిన్ లేకపోతే ఫెయిల్ అయిపోతావు. బీ కేర్ఫుల్. ఎంతమందికి అర్థమవుతుంది? అలా అని చెప్పి 1-2 సార్లు ఉండి డిస్టర్బ్ అవుతావు. 1-2 సార్లు ఓకే, కానీ జీవితకాలం నీకు నచ్చినట్టున్నావా, దేవుడు నేను వాడుకోవడం కష్టమవుతుంది. నీ వరాలు బయటికి తీయలేవు. మీరు చూడండి, బైబిల్లో ఒక వ్యక్తి వరాలని బలంగా వాడాడు. మీకు తెలిసే ఆ వ్యక్తి చూస్తే ఈ వ్యక్తి ఇర్మియా గారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ వరం బయటికి రాకుండా ఏం ఆపుతుంది తెలుసా? నువ్వు నీ గతంతో పోరాడుతున్నావు, లేకపోతే భర్తతో పోరాడుతున్నావు, బిడ్డలతో పోరాడుతున్నావు, ఇంట్లో కలహము, నీతో జగడము, లేకపోతే అస్తమానం గొడవలు, కొట్లాట్లు, ఆ ఫోను నీ వరాన్ని బయటికి రానివ్వట్లా. రెండోది ఏంటో తెలుసా? సోమరితనం నీ వరాన్ని బయటికి తీయనివ్వదు. మూడోది వచ్చేసి నీ దీర్ఘకాలికమైన రోగాలు, దీర్ఘకాలికమైన అప్పులు, చేదు అనుభవాలు నీ వరాన్ని బయటికి తీయనివ్వవు. కానీ నువ్వు ఒక్కటే, నీకు చదువు రాకపోయినా ఏం రాకపోయినా యేసయ్యకి 12 మంది శిష్యుల్లో 11 మందికి చదువు రాదు. చదువు వచ్చినోడే ఒక్కడే యేసయ్యని పట్టించాడు, ఇస్కరియోతు యోధ.
ఆడికే చదవచ్చు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం చూద్దాం. అందుకే ప్రభువా నా వరం బయటికి తీ. నీ వరం తెలియనంత కాలం నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు. నీ వరం నీకు తెలియనంత కాలం, నీ వరం తెలిసి దాన్ని నెగ్లెక్ట్ చేసావా చాలా ఇబ్బంది పడతావు. నీకు పాటలు పాడే వరం ఉంది. ఓన్లీ పాటలు పాడే వరం ఉన్న వ్యక్తి రాజు అయిపోయాడు. ఎవరు? దావీదు మహారాజు. ఆమేన్, హల్లెలూయా. ఓన్లీ ప్రవచనం చెప్పే ఆమె లప్పుదోత భార్య దెబోరా ఇజ్రాయెల్ దేశాన్ని విడిపించింది. ఇర్మియా గ్రంథము 20 ఎంతమందికి అర్థమవుతుంది? ఇర్మియా గ్రంథము 27. ఈ ఇర్మియా గారిని తల్లి గర్భంలోనే, అందరినీ తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు పిండమై ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూశాడు. నువ్వు తల్లి ఒడిలో ఉన్నప్పుడే నీ నామాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ నీ వరాన్ని నువ్వు బయటికి తీయలేకపోతున్నావు. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు అధిక కృప దయచేయి. ఈరోజు నా బర్త్డే ఏప్రిల్ 6 నా బర్త్డే. నేనేం ప్రార్థన చేసుకున్నానంటే మీరు ఆశ్చర్యపోతారు. నేను ఈ సంవత్సరం నేను నా ఆత్మీయ కుమార్తెకి దీర్ఘాయుష్ మంచి ఆరోగ్యం కావాలని అడిగాను దేవుడిని. నా రెండో కోరిక ఏంటి తెలుసా? నేను బతికినంతకాలం మా డాడీలాగా బతకాల. నా ఆత్మీయ తండ్రి ఏబెల్, ఎలైజా, అబ్రహాం, ఆయనకున్నంత జ్ఞానం భూమి మీద ఏ సేవకుడికి లేదు. ఆయన దరిదాపుల్లో కూడా ఏ సేవకుడు రాలేడు తెలుసా మీకు? ఈ కాలపు అబ్రహాం ఆయన, ఈ కాలపు అబ్రహాము, నిజంగా ఈ కాలపు అబ్రహాం ఆయన. అంత గొప్ప జ్ఞాని. అసలు ఆయన దరిదాపుల్లో కూడా ఏ సేవకుల్ని నేను చూడలేదు. ఇంత జ్ఞానం. కారణం ఏదో సార్, ఆయన మనుషులతో ఉండడు, దేవుడితోనే ఉంటాడు. ఆయన మనుషులతో అస్సలు ఉండడు, దేవుడితోనే ఉంటాడు. మీరు చూడండి, ఇవాళ అంటే అందరు సేవకులు ఏదని చేస్తే పెట్టేస్తారు. మరి వాళ్ళ పిల్లలు రాత్రి పగలు బైబిల్ చదువుతారు. నేను ఆయన పర్సనల్ లైఫ్ని చూశాను, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకున్నాను. నాకు చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఆయనతో. వాళ్ళ ఇంట్లో ఎంత ఆత్మీయత ఉంటుందో తెలుసా? ఈరోజు పాట పాడారని వీడియో ఎందుకు పెట్టాడు? చూసావా, ఈరోజు ఆశా కిరణ్ గారు ఇంత గొప్పగా వర్షిప్ చేశారు. ఎందుకు పెట్టరు? డబ్బాలు అవసరం లేదు, నీకు దేవుడికి సంబంధం ఉండాలి. మనకి ఉదయం సాయంత్రం వాక్యం ఇస్తాడు, కానీ ఆయన వాక్కు ఆన్లైన్లోకి వస్తాడా? నేను దేవుడితో ఉండడం ముఖ్యం, మీతో ఉండడం కంటే అంటాడు. భూమి అందు అత్యంత భయభక్తులు కలిగిన ఏకైక సేవకుడు భూమి మీద ఎవరైనా ఉంటే నా ఆత్మీయ తండ్రి ఏబెల్, ఎలైజా, అబ్రహాం, శ్యామ్ కిషోర్ గారు. ఆయన దరిదాపుల్లో ఏ సేవకుడికి జ్ఞానం ఉండదు. ఎంతమందికి అర్థమవుతుంది? అన్ని కోట్ల ఆస్తుంది, గర్వమేమి లేదు ఆయనకి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆయనే దేవుడితో అంతసేపు ఉంటే కష్టాలు బాధలు చిత్తకొట్టేస్తాం. మనం ఎంత దేవుడితో ఉండాలి? ఆయనకి అవసరం లేదు నేను అంతసేపు ఉండడం. చదువుతాం. ఇర్మియా గ్రంథము 27వ వచనం ఫాస్ట్గా చదువుమా. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. ఇక్కడ చూడండి, దేవుడు ఎప్పుడు కూడా నీలో పరిశుద్ధాత్మ వరం పెట్టి ప్రేరేపిస్తాడు. ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, చర్చికి రా, వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళని క్షమించు, వాళ్ళని ప్రేమించు. నీ భర్త తప్పు చేస్తున్నా ఏమనకు, నీ భార్య తప్పు చేస్తున్నా ఏమనకు, నీ బిడ్డలు తప్పు చేస్తున్నా ఏమనకు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి అని రోజు దేవుడు పరిశుద్ధాత్మ వరము నీలో పెట్టి ప్రేరేపిస్తాడు. ఆమేన్. చదవమ్మా. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. వరము ద్వారా దేవుడు నిన్ను గెలుస్తాడు. అందుకే అపోస్తులు ఎందుకు వచ్చారు? రాత్రే జాలర్లు అపోస్తులు ఎలా అయిపోయారు? అద్భుతాలు చేసేప్పటికీ ఒక్కసారి ఇలా అయిపోయారు. చూడండి, అద్భుతాలు మారు మనసు కలగజేస్తాయి. ఎప్పుడైతే పేతురు దగ్గర దేవుడు అద్భుతాలు చేశాడో 2 దోణి చేపలు నిండిపోయినాయో ఏమంటున్నాడు అప్పుడు? అయ్యా నేను పాపాత్ముని, నన్ను వదిలేసి వెళ్ళిపో అంటున్నాడు. అంటే మారు మనసు వచ్చేసింది. మరి ఇజ్రాయేలీలో 60 లక్షల మందికి మారు మనసు రాలా, కానీ అద్భుతాలు చూస్తున్న 2 మాత్రం మారు మనసు వచ్చింది, కాలేబు, యెహోషువాకి. ఎందుకని? వాళ్ళు దేవుడి వరాన్ని వాళ్ళలో చూసుకున్నారు. దేవుడు దేన్నైనా చేయగలడని దేవుడిని నమ్మారు. చదువమ్మా. నేను దినమెల్లా నవ్వుల పాలైతే, నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్లా నవ్వుల పాలైతాను. నువ్వు నన్ను గెలిచి నన్ను ప్రవక్తగా చేసావు, నాకు ప్రవచనాత్మను వరం ఇచ్చావు, అయితే నేను నవ్వుల పాలైపోయా. ఆమె. చదువమ్మా.
అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలైనగా నేను పలుకున్నప్పుడల్లా బలత్కారము జరుగుచున్నది. ఇక్కడ ఇర్మియా గారు ప్రవచించినప్పుడల్లా నెగిటివ్ గానే ప్రవచిస్తున్నాడు, ప్రతికూలంగా ప్రవచిస్తున్నాడు. బబులోను రాజుకి మీరు కొనుకోబడతారు, దేవుడు ఖడ్గము, కరువు, క్షామము, తెగులతో మిమ్మల్ని చంపేస్తాడు, మొత్తేస్తాడు. ఆ బయలుదేవతను వదిలేయండి, ఈ కెమోషి దేవతను వదిలేయండి, ఈ రొంపాయి దేవతను వదిలేయండి, ఆకాశ నక్షత్రాలు పూజించకండి, ఇదిగో ఆ సూర్యచంద్ర నక్షత్రాలు పూజించకండి చెప్తుంది. ఇలా చేస్తే మీరు నాశనం అయిపోతారు, జాగ్రత్త అని చెప్తుంటే అదే జరుగుతుంది. ఆయన ప్రవచించినప్పుడల్లా తెగులు, ఖడ్గం, క్షామం, తెగులు. ఇలాంటి ప్రవక్త అయితే నిన్ను వెంటనే చంపేస్తారు. అసలు ఈ కాలంలో ఫోన్ వద్దంటేనే చంపేసేటట్టున్నారు. చర్చికి రమ్మంటే మీ సిస్టర్ని ఆ రిలేషన్ వద్దంటే నేను చంపేస్తుంది, జాగ్రత్త. ఆ అబ్బాయితో మాట్లాడొద్దంటే చంపేస్తుంది, అమ్మాయితో మాట్లాడొద్దంటే చంపేస్తాడు, ఊరుకోడు. అంత కోపం వచ్చేస్తుంది జనాలకే. చదువమ్మా. దోపుడు జరుగుచున్నదని, దోపుడు జరుగుతుందని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును. ఈయన సువార్త ప్రకటించినంత కాలం నరకము, బాధ, వేదన, సొంత ప్రాణ స్నేహితులు అసహించుకోవడం జరుగుతుంది. కానీ దేవుడికి లోబడతాడు, కానీ చెప్తానే ఉన్నాడు. చదువమ్మా. అవమానము, అపహాస్యము హేతువైన. నేను అవమానింపబడుతున్నా, సిగ్గునందుతున్నా. ప్రవచించినప్పుడల్లా కరువు, కటు, క్షామం, తెగులు నా ప్రజల మీదకి వస్తుంది. కానీ నువ్వు చెప్తున్నావు, నాకు ఈ ప్రవచన వరం ఇచ్చావు, నా వల్ల అవ్వట్లా అని వరాన్ని గురించి ఇబ్బంది పెడుతున్నాడు. చదువమ్మా. ఆయన పేరు నేను ఎత్తను. ఇంకేమంటాడు తెలుసా? అసలు ప్రవచనాలు ఎత్తను, యెహోవా దేవుడి పేరు ఎత్తను, నేను అసలు ప్రార్థన చేయను. ప్రార్థన చేస్తే మా ఆయన నన్ను ఎక్కువ కొట్టేస్తున్నాడండి, ప్రార్థన చేస్తే మా అబ్బాయి ఇంకా ఘోరం అయిపోతున్నాడు, ప్రార్థన చేస్తే పరిస్థితులు ఘోరం అయిపోతున్నాయి, చర్చకు వస్తే పరిస్థితులు ఘోరం అయిపోతున్నాయి, పరిశుద్ధంగా ఉంటే పరిస్థితులు ఘోరం అయిపోతున్నాయి, ఇంక నేను చేయను అని నువ్వు అనుకుంటున్నావు. ఇక్కడ కూడా అదే అనుకుంటున్నాడు ఇర్మియా గారు. ఇంక దేవుడి పేరు ఎత్తను, అసలు ఎత్తేదే లేదు, అసలు ఎందుకు ప్రవచించాలా నేను అంటాడు. కోపం వచ్చేసి నీకు కూడా అనిపిస్తుంది, ఎంత నీతిగా ఉండాలి బ్రదర్, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత లోబడాలి, ఎంతగా తగ్గించుకోవాలి బ్రదర్, ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇంత అన్యాయమా అని నీకు అనిపిస్తుంది. ఆమేన్. చదువమ్మా. ఆయన పేరు నేను ఎత్తను. యెహోవా దేవుడి పేరు ఎత్తనని డిసైడ్ అయిపోయాడంట, ఇంకా ప్రవక్తగా ఉండకూడదని డిసైడ్ అయిపోయాడంట. చదవాలి. ఆయన నామమును బట్టి ప్రకటింపను, ఇంకా ఆయన నామం బట్టి నేను ప్రకటించను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వలె మండుచు. ఆ మాట అంటే కానీ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వచ్చేసి ఇంకెక్కువ ప్రవచించేస్తున్నాడట. వరము, ఇతనిలో ఉన్న వరం ఇతను గుర్తించాడు కాబట్టి. చదువమ్మా. అది నా హృదయంలో అగ్ని వలె మండుచు, నా ఎముకలలో మూయబడి ఉన్నట్టున్నది. నేను ఓర్చి ఏడ్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు, ప్రవచించడం మానలేదు. ఎంత నేను ఓర్చి ఏడ్చి విసిగిపోయినా నాలో ఉన్న ప్రవచనాత్మ వరం బయటకు వస్తానే ఉంది. అలాగే నువ్వు అలసిపోయినా, ఓర్చినా, విసిగిపోయినా, నష్టపోయినా, కష్టపోయినా, ప్రార్థన జీవితం, ప్రవచనాత్మని వరం, ప్రేమించడం, క్షమించడం, దీవించడం, ఆశీర్వదించడం నువ్వు చెప్పకుండా ఉండలేవు. నీలో ఉన్న వరం అటువంటిది. ఆమేన్. అందుకే యోబు వరం జ్ఞానాత్మ పూర్ణుడు. అందుకే ఏమంటున్నాడు యోబు? దేవుడు స్వరం వినేవాడు. స్వరం విన్నంతకాలం యోబుకి భయం వేసింది. ఏది భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది, భీతి పడింది నా మీదకి వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు సమస్త క్రియలు చేయగలవు, నువ్వు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాలేదు. ఇది నేను నీ స్వరమే విన్నా, ఇప్పుడు నేను ముగ్గా చూసా, నా నోరు మూసుకుంటున్నా. 64 ప్రశ్నలు వేశాడు దేవుడు, ఒక్కదానికి ఆన్సర్ లేదు యోబు దగ్గర. ఎందుకు చెప్తున్నానో తెలుసా? యోబు వరాన్ని యోబు బయటికి తీశాడు. యోబు వరం అని తెలుసా? నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన చనిపోయినా తిరిగి లేచి శరీరంతో చూస్తాను. అలాగే నీ వరం ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. నీ వరం ఉద్యోగం కాదు, నీ వరం బిజినెస్ కాదు, నీ వరం పెళ్లి చేసుకోవడం కాదు, నీ వరం ఇల్లు కొనుక్కోవడం కాదు. నీ వరము నిన్ను తప్పించడం, విడిపించడం, రక్షించడం, నీ ద్వారా శిష్యుని విడిపించి రక్షించడం, ఎస్తేరు వల్ల వేసే వధువుగా సిద్ధపరచడం, శిష్యుడైన యోహాను వల్ల నూతలేశం కట్టడం. అందరిలాగా నువ్వు గంట ప్రార్థన చేయక్కర్లా, 10 నిమిషాలు ప్రార్థన చేసినా కూడా నీ వరం బయటకు వస్తుంది. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా వరాన్ని బయటికి తీ, నీ వరం నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నీ వరం నిన్ను ఆశీర్వదిస్తుంది, నీ వరం నిన్ను విడిపిస్తుంది. అందుకే చేయుటకు
నీ శక్తికి లోపం లేకుండా ఏ పనైనా చెయ్యి, అప్పుడు నీ వరం బయటకు వస్తుంది. చేయుటకు నీ శక్తికి లోపంగా నీ వరం బయటకు రాకుండా ఏమవుతుంది తెలుసా? ఫియర్, గిల్ట్, కండెమినేషన్, ఫీలింగ్ ఆఫ్ గిల్టీనెస్, డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, ఈర్ష్య, ద్వేషం, అసూయ, గొడవలు, కలహాలు, జగడాలు, పోరాటాలు నీ వరం బయటికి రాకుండా చేస్తాయి. నీ గతం నీ వరం బయటికి రాకుండా చేస్తుంది. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి నీ వరంను బయటికి తీసావా, ఈ సృష్టి నువ్వు రాణిగా, రాజుగా, ఎస్తేర్ రాణిలాగా, మొర్దెకైలాగా, దావీదు మహారాజులాగా, సొలొమోన్ లాగా వెళ్తావు. పాటలు పాడేవాడు ప్రధానమంత్రి రాజు ఎలా అయిపోయాడు? దేవుడి జ్ఞానం తీసుకున్న సొలొమోను భూరాజులందరికంటే గొప్పవాడు ఎలా అయిపోయాడు? కలలు కనేవాడు సృష్టిని ఎలా విడిపించాడు? దర్శనాలు కనేవాడు బబులోనులో ఉన్న యూదులను ఎలా రక్షించగలిగాడు? ప్రార్థన చేసే ఎస్తేరు తన జాతిని ఎలా కాపాడుకుంది? దేవుని వెంబడించే రూతు దీనికి కారణం నీ వరం బయటికి తీ. ఎప్పుడు కూడా గివ్ యువర్ హోల్ లైఫ్ టు యువర్ గిఫ్ట్. ఎంతమంది వరాన్ని తీస్తారు? అందరు నిల్చుందాం, అందరు అడుగుదాం, ప్రభా నాలో ఉన్న వరాన్ని నాకు బయలుపరచు. నా వరం ఏంటో బయలుపరచు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ వరం నీకు బయలుపరిస్తే నీకు ఆ వరం అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే అది లీస్ట్ వరం ఉంటుంది. హల్లెలూయా. సేవకుడి దగ్గర పని చేయమంటే నీకు కోపం వస్తుంది. హల్లెలూయా. బాత్రూమ్లు కాడమంటే నీకు కోపం వస్తుంది, పాటలు పాడమంటే నీకు కోపం వస్తుంది, ఎందుకంటే నాకు ఆల్టరే కావాలి. హల్లెలూయా. ఆల్టర్ కూడా ఇస్తాడు, ఆమేన్. కానీ దీన్ని భరించలేవు నువ్వు, అన్నిటికంటే ఇదే కష్టం. హల్లెలూయా. మందసం చాలా కష్టం. హల్లెలూయా. అందరూ అడుగుదాం, ప్రభువా నాలో ఉన్న వరాన్ని బయటికి తీ, నా భర్తలో ఉన్న వరాన్ని బయటికి తీ, నా బిడ్డలో ఉన్న వరాన్ని బయటికి తీ, నా అత్తలో ఉన్న వరాన్ని బయటికి తీ, నా కోడలో ఉన్న వరాన్ని బయటికి తీ, నా రక్తబంధులో ఉన్న వరాన్ని బయటికి తీ, నా బిడ్డలో ఉన్న వరాన్ని బయటికి తీ. ప్రభువా ఇదిగో అసాధారణమైన సూపర్ న్యాచురల్ గిఫ్ట్స్ బయటికి తీ. నీ సేవ నేను చేయాలా, నా వరము బయటికి తీ. ప్రభువా యోసేపులాగా దాన్ని బయటికి తీ, దానియేలులాగా దాన్ని బయటికి తీ, ఎస్తేరు వలె దాన్ని బయటికి తీ, లప్పిదోతు భార్య దెబోరాలాగా బయటికి తీ. నా వరాలు నాలోంచి బయటకు వచ్చును గాక. ఇదిగో నాలో ఉన్న పరిశుద్ధాత్మ వరమే నా పరిమితమైన శక్తి. అది నన్ను ప్రస్తుత కాలంలోంచి లేమి, వ్యాధి, మరణం నుంచి తప్పిస్తుంది, విడిపిస్తుంది, రక్షిస్తుంది. అది సృష్టిని విడిపిస్తుంది. దేవా నాలో ఉన్న వరం బయటికి తీ. నాలో ఉన్న వరాన్ని నిర్లక్ష్యం చేసిన నన్ను క్షమించు. నా వరాన్ని ప్రజ్వలింప చేసుకుంటా. పరిశుద్ధాత్మ దేవా నాలో ఉన్న ఆత్మవరాలను ప్రజ్వలింపచేయి, నాలో ఉన్న భౌతిక వరాలను ప్రజ్వలింపచేయి. 9 ఆత్మవరాలను అభివృద్ధి పొందించు, 9 ఆత్మఫలాలను ఫలింపచే. దేవా నాలో ఉన్న ప్రతి వరాన్ని బయటికి తీ. ప్రభా నాలో ఉన్న ప్రతి వరం బయటకు వచ్చును గాక. నా వరం నన్ను విడిపించును గాక, నా వరం నన్ను రక్షించును గాక, నా వరం ఈ శిష్యుని విడిపించును గాక, నా వరం ఈ శిష్యుని పోషించి ఎస్తేరు వలె వేసే వధువుగా సిద్ధపరిచి శిష్యులని యోహాను వలె నూతనేశం కట్టును గాక. అటు కృపను దయచేస్తూ త్వరలో నా ప్రభు, నా భర్త అయిన యేసుక్రీస్తు శక్తిగలం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.